ఎప్పుడు నుంచో అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. నాకు 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. సరిగ్గా 20 ఏళ్ళ కిందట దుబాయ్ ఏమీ లేదు, ఒక చిన్న దేశం. ఈరోజు దుబాయ్ చూడండి, ది లార్జెస్ట్, అంటే ఎకానమీ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, టర్నోవర్ పరంగా కానీ బాగా ఉంది. అంటే ఎంత బాగా ఉందంటే వాళ్ళకున్న రూల్స్, అఫ్కోర్స్ చిన్న దేశం కాబట్టి మన దగ్గర మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా కొద్ది కష్టమవుతుంది. బట్ అంత బాగా, ఒక సింగపూర్, ఒక దుబాయ్, ఎట్లా అండి? మనం మారాల్సింది మనమే, మనం మారం కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం. ఇకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్, యావరేజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ డ్రాప్ టు 1.7 బిట్వీన్ ఏప్రిల్ అండ్ డిసెంబర్ 2025. ఇక్కడ ఫస్ట్లో పాయింట్ అదే చెప్పుకున్నాం కదా, సబ్డ్యూడ్ అట్ 1.7% తగ్గిందని. సో అది తగ్గింది తప్ప, అంటే యావరేజ్గా పైకి వెళ్ళింది కానీ 6.8 నుంచి 7.4కి వెళ్ళినప్పుడు 1.7 తగ్గినా కూడా పెద్ద ప్రభావం చూపలేము. ఓవరాల్గా